హాయ్ ఎవ్రీబడీ. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. 'వశిష్ఠ ద బీస్ట్ 182 ఎపిసోడ్ యార్. సార్ నేను మాట్లాడవచ్చా అని అనుమతి అడిగాడు అరవింద్. అయ్యో చెప్పండి అన్నాడు ప్రెసిడెంట్. ఒక నెంబర్ కోసం ఈరోజు మీరు సీఎం పదవికి అడుగు దూరం లాగిపోయారు. ఐమ్ రైట్ అని అడిగాడు అరవింద్. అవును. మనీ వెచ్చించి తీసుకొచ్చిన పర్సన్ వల్ల మీ పార్టీకి దినదండగండం అవుతుంది సార్. ఎందుకంటే అతని వెనక ఠాగూర్ ఉంటాడు. అతను పక్కా బిజినెస్ మ్యాన్. కోర్స్ మేము అనుకోండి. బట్ తనకు మాకు తేడా ఏంటో చెప్పనా? మా అంకుల్ వస్తే మిమ్మల్ని డిమాండ్ చేయరు. తన బిజినెస్ పెంచుకునేందుకు తన అధికారాన్ని యూజ్ చేయరు. అదే ఎస్ఎన్ ఠాగూర్ తన ఖర్చు చేసిన మనీ కంటే ట్రిబుల్ లాక్కోవాలని చూస్తాడు. లాక్కుంటాడు కూడా. అప్పుడు మీరు ఎదురు ప్రశ్నించే హక్కే లేక మౌనంగా ఉంటారు. దానివల్ల పబ్లిక్ నెగెటివ్ టాక్ వెళ్తుంది. నెక్స్ట్ ఎలక్షన్‌కి మీ పార్టీ లీడర్‌కి డిపాజిట్ కూడా దక్కదేమో. మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని వీడొచ్చు కూడా. ఆలోచించండి అని ముందరకాలుకు బంధం వేశాడు అరవింద్. అరవింద్ మాటలకు ఆ ఆలోచనలో పడేశాయి అందరినీ. మీరు పక్క రూమ్‌లో వెయిట్ చేయండి ప్లీజ్ అని బెల్ ప్రెస్ చేశాడు ప్రెసిడెంట్. పిఏ డోర్ తీసుకుని వచ్చి చెప్పండి సార్ అన్నాడు. సార్ వాళ్ళని స్నాక్స్ డ్రింక్ అరేంజ్ చెయ్యి అని ఆర్డర్ వేశాడు ప్రెసిడెంట్. ఓకే సార్ మీరు రండి అని వినయంగా పిలిచాడు పిఏ. మౌనంగా లేచి వెళ్ళారిద్దరు. సోఫా చూపించి కూర్చోండి ఇప్పుడే వస్తాను అని వెళ్ళాడు పిఏ. పెదవి విప్పక ఒక మాట కూడా మాట్లాడుకోకుండా అక్కడంతా చూస్తూ కూర్చున్నారు ఇద్దరు. పిఏ స్నాక్స్ అండ్ జ్యూస్ తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టి తీసుకోండి సార్ అన్నాడు. లైట్ స్మైల్తో అవి తీసుకుని తింటూ జ్యూస్ తాగుతూ టైం పాస్ చేశారు. హాఫ్ అన్ అవర్ తర్వాత వశిష్ఠ వాళ్ళకు పిలుపు వచ్చింది. డోర్ తీసుకుని లోపలికి వెళ్ళారు. ఒక పదవి వరించాలన్నా లక్కుండాలి. కార్పొరేట్ కింద కూడా చేయాలని వాసుదేవ్ గారు ఎమ్మెల్యే అవడం వెతుక్కుంటూ మంత్రి పదవి వరించడం అంటే విధి చేసే మాయాజాలమే కదా! కూర్చుంటూ చెప్పండి అనగానే నో ఫార్మాలిటీస్ సార్. ఏం ఆలోచించుకుంటున్నారు అన్నాడు వశిష్ఠ. మీ ఫాదర్‌ని తీసుకోవాలని మా కోర్ కమిటీ సభ్యులు ప్రతిపాదించారు. నాకు కూడా అదే మంచిదనిపించింది. మీ నాన్నగారు మాకు సపోర్ట్ చేస్తున్నట్లు డాక్యుమెంట్ మీద సైన్ చేయిస్తే గవర్నర్‌ని కలిసినప్పుడు మాతో రావాలి అన్నాడు ప్రెసిడెంట్. ఇంతకు ఏ శాఖ ఇద్దామనుకుంటున్నారు అని అడిగాడు వశిష్ఠ. ఇంకా ఏమీ డిసైడ్ అవ్వలేదు. పార్టీ ముఖ్య సభ్యులతో మీటింగ్ పెట్టాక డిసిషన్ తీసుకుంటాం అని చెప్పాడు. ఓకే సార్ మీరే డిసిషన్ తీసుకున్నా నాకు కాల్ చేసి చెప్పండి. అలాగే మా డాడీకి హోంశాఖ మంత్రి అంటే ఇష్టం. అదైతేనే చేస్తారు. ఇంకో పోస్ట్ ఇచ్చినా ఆయన్ని ఒప్పించలేను. బాగా ఆలోచించుకుని మీ డిసిషన్ చెప్పండి. ఆప్షన్ లేదు మీకు అని చెప్పకనే చెప్పి, పద అరవింద్ అని టెన్షన్ వాళ్ళ మొహాన పడేసి, తాపీగా పాకెట్‌లో హ్యాండ్స్ పెట్టుకుని వెళ్ళాడు వశిష్ఠ. వెనకే అరవింద్ ఫాలో చేశాడు. మనసులో మాత్రం కృష్ణయ్య అంశలో పుట్టాడు కాబోలు. సంధి బేరానికొచ్చి ఆప్షన్స్ ఇచ్చి మరీ రాయల్టీగా వెళ్తున్నాడు అని నవ్వుకున్నాడు. అంతే కదా! మినిస్టర్ అనిపించుకోవాలనే తహతహతో ఏ శాఖ ఇచ్చినా ఎగిరి గంతేస్తూ కళ్ళకద్దుకుని మరీ తీసుకుంటారు. ఉన్న ఒక్కలింగమైనా ఆప్షన్ ఇవ్వడం అంటే డేర్ చేయడమే కదా! వశిష్ఠ ఇచ్చిన షాక్‌కి మతిపోయింది పార్టీ ప్రెసిడెంట్‌తో మిగిలిన వాళ్ళకి కూడా. బయటకు వచ్చి ఫోన్ తీసుకుని కారెక్కి స్టార్ట్ చేశాడు వసి. గేట్ దాటి ఒక పర్లాంగ దూరం వచ్చాక అప్పుడు పక్కున నవ్వుకుని ఒకరికొకరు హైపే ఇచ్చుకున్నారు. దెబ్బకు మైండ్ తిరిగిపోయి ఉంటుంది వశిష్ఠ అని నవ్వాడు అరవింద్. లేకపోతే సెకండ్ ఆప్షన్‌గా మనల్ని సూజ్ చేసుకుంటారా? అందుకే బొమ్మ అదిరిపోయింది పద పార్టీ చేసుకుందాం అని కారు స్పీడ్ పెంచాడు వసి. ఇంటికొచ్చాక అందరం బయటికి వెళ్దాం రెడీ అవ్వండి అని రూమ్‌కి వెళ్ళాడు. నీ కొడుకు ఆనందాన్ని చూస్తుంటే నాకేంటో బీభత్సంగా కొట్టేసుకుంటుంది అని షర్ట్ క్రాఫ్ మడత పెడుతూ అన్నారు వాసుదేవ్ గారు. వాడి మీద మీకెంత నమ్మకం అండి అని గుర్రుగా చూసింది మహా. కంత్రీ సన్ ఇన్నోసెంట్ డాడీ అనే టైటిల్‌తో ఎవరైనా మూవీ తీస్తే బావున్నే భలే ఆడుతుంది తెలుసా అని వెటకారంగా అన్నారు. జోక్ పేలలేదు తుస్సుమంది. పదండి లేట్ అవుతుంది అని పళ్ళు సవరించుకుంది. మిర్రర్‌లో తన బంప్ చూసుకుంది ప్రజ్ఞ. బ్యాక్ నుండి హగ్ చేసుకుని ఏంట్రా బంప్ పెరగలేదని చూసుకుంటున్నావా? అని మెడ మీద ముద్దు పెట్టాడు వశిష్ఠ. అవును 1 ఇంచు కూడా పెరగలేదు అని మొహం ముడిచింది ప్రజ్ఞ. నువ్వు వర్రీ అవ్వకే డాల్ బయటికి వెళ్తున్నాం కదా! ఏరి కొట్టేస్తా బొండంలో ఉబ్బుదువు గాని అని మోకింగ్ వాయిస్‌తో అన్నాడు వశిష్ఠ. నడ్డి మీద చేతులు పెట్టుకుని ఏంటి వెటకారమా అని గుర్రుగా చూసింది ప్రజ్ఞ. కాదు తెంగరి నిజమేనే నువ్వే కదా 2 మంత్స్ 9 మంత్ బంప్ కావాలని ఆశపడుతున్నావు. అందుకే చెప్పా అని నవ్వాడు వశిష్ఠ. చైర్‌లో ఊగుతూ పెన్నుని వేళ్ల మధ్య పెట్టి తిప్పుతున్నాడు యశ్వంత్ ఠాగూర్. సార్ మీరిచ్చిన ఆఫర్‌కి ప్రెసిడెంట్ ఒప్పుకుంటాడంటారా అని మెల్లగా అడిగాడు చక్రి. వాళ్ళంతా ఈడియట్స్ చక్రి. రూపాయి రావాలని ఆశిస్తే తప్ప వాళ్ళ సొమ్ము కరిగించాలని అసలు అనుకోరు. అలాంటప్పుడు మన ఆఫర్ ఎందుకు ఓకే చేయరు? వాళ్ళే చేస్తారు చూడు. మనం మాట్లాడిన ఎమ్మెల్యే హైడ్ అయ్యాడు కదా! అని పొగరుగా తల ఎగరేశాడు. హా! సార్ తన మన గెస్ట్ హౌస్‌లోనే ఉన్నాడు అని చెప్పి అక్కడ అపరచాణిక్యుడైన వశిష్ఠున్నాడు.
ఈ రైటర్ వశిష్ఠ కాకుండా చాణక్య అని పెడితే కరెక్ట్ సూటబుల్‌గా ఉండును అని సణిగాడు చక్రి. అవును కదా చక్రి! నీ పేరు కూడా తిక్కమల్లన్న పెట్టాల్సిందే. అయ్యో! తప్పు చేశా. చక్రి నోటికి జిప్ పడింది. బ్యాక్ టు గౌతమ్. గౌతమ్‌ని హగ్ చేసుకొని ఏడ్చింది నైనా. కొడుకుని చంపేసేలా చూస్తున్నాడు పట్టాభి. నువ్వు టెన్షన్ పడకు మేమంతా ఉన్నాము. డాడీ బెదిరింపులకు తల వంచకు. ఇదంతా యశ్వంత్ ఆడుతున్న డ్రామా. వాడికి ఎలా చెక్ పెట్టాలో బావకు బాగా తెలుసు. ఓకేనా అని మెల్లగా చెప్పాడు గౌతమ్. బేబీ ఇలా రా. వాడితో మాటలేంటి? మీరు బయటికి పోతారా లేదా? అంటూ అరిచాడు పట్టాభి. ఎందుకంత బీపీ తెచ్చుకుంటున్నావు? హార్ట్ అటాక్ వచ్చి పోతావు. ఓ వగచ్చక అని కోపంగా అన్నాడు గౌతమ్. కన్న తండ్రిని పోతావంటావా? నువ్వసలు కొడుకువేనా? అని కోపంగా అరిచాడు పట్టాభి. ఇంతకు ముందే కదా నేను నీకేం కాను అన్నావు. అందుకే ఇప్పుడు నాకు నువ్వేమి కావు అని వ్యంగ్యంగా సాగదీశాడు గౌతమ్. గౌతమ్ ప్లీజ్, ఇది వాదులాడుకునే సమయం కాదు అని విసుగు ప్రదర్శించింది పూజ. నీకు ఒకటే చెబుతున్నాను. నీ అత్యాస పనులు మాని ఈ పెళ్లి జరిపించాలని ప్రయత్నిస్తే నేను ఖచ్చితంగా ఆపి తీరతాను. ఇందులో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. నైనా నువ్వు కేర్‌ఫుల్‌గా ఉండు అని పద అన్నాడు గౌతమ్. నాకే సవాల్ విసురుతావా? ఎలా ఆపుతారో నేను చూస్తాను అని కోపంగా అంటూ పళ్ళు పటపటా కొరికేశాడు. కన్నింగ్ స్మైల్ ఇస్తూ వెళ్ళాడు గౌతమ్. నయన చేతిని పట్టుకుని ఫ్రెష్ చేసి వెళ్ళింది పూజ. మీకెందుకంత పంతం? వాళ్ళు పెళ్ళయ్యాక మొదటిసారి ఇంటికొచ్చారు. మాటలని బాధ పెట్టారు అంటూ కోపంగా అంది కావ్య. నువ్వు నోర్మి. ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు. బేబీ వాడి పిచ్చి మాటలు విని ఏమైనా చేయాలని చూస్తే మా ఇద్దరి చావు కళ్ళారా చూస్తావు గుర్తుపెట్టుకో. మైండ్ ఇట్ అని రూమ్‌కి వెళ్ళాడు పట్టాభి. మామ్ అంటూ ఏడుస్తుంది నయన. అన్నయ్య ఉన్నాడు కదా! వాడు చూసుకుంటాడు. మీ బావ ఏదో ప్లాన్ వేస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు అంటూ ఓదార్చింది కావ్య. ఈ ఊళ్ళో మార్పొచ్చిందోచ్. తల్లి మనసు ఆత్రం మీ మగవారికి ఏం తెలుస్తుంది అని మూతి తిప్పింది ప్రజ్ఞ. మాకు ఉంటుందే. నా బ్లడ్ మీ బంపలో ఊపిరి పోసుకుంటుందంటే అది ఎక్సలెంట్ థ్రిల్లింగ్ తెలుసా? ఎప్పుడెప్పుడు నా చేతుల్లోకి వస్తుందా అని ఆరాటం మాకు ఉంటుంది. ఏదైనా టైం రావాలి డాల్. మొగ్గ పుట్టింది. అది పువ్వుగా మారాలి. తర్వాత పిందెయి. ఆ తర్వాత కాయగా మారి అప్పుడు పండే మన చేతిలోకి చేరుతుంది. అంత ప్రాసెస్ ఉండగా నువ్వు టర్మీని తడుముకుని బిక్కమొహం పెడితే ఎలానే తింగరి అని నవ్వాడు వశిష్ఠ. చిన్నగా నవ్వి నిజమే కదా! ఇది చాలా సున్నితమైన ఘట్టం. ఎన్ని శోధించి సాధించినా దేవుడు చేస్తున్న ఈ మాయని ఏ వైద్యుడు తెలుసుకోలేడు. పెరుగుతున్న బిడ్డనైతే చూడగలరు కానీ అవయవ నిర్మాణం అంతా ఆ దేవుడి చేతుల్లోనే ఉంటుంది అని పైకి చూస్తూ నమస్కారం చేసింది ప్రజ్ఞ. తను పైకి చూస్తూ దేవుడు పైనుంటాడేంటి డాల్? ఎప్పుడైనా చూసావా? అందరూ శూన్యంలోకి చూసి మొక్కుతారు అని టీజింగ్ వాయిస్తూ అన్నాడు వసి. గుర్రుగా చూస్తూ దేవుడిని చూశాక తిరిగొచ్చే ఆలోచన ఎవ్వరికీ ఉండదు సార్. అది తెలుసుకోండి. ఇక శూన్యం అంటారు. నిరాకారంగా ఉన్న సృష్టి ఓంకారనాదం నుండి భూమిని సృష్టించిన సమస్త ప్రాణులకు తనే పాలకుడయ్యాడు లైకారుడు. ఆయన అక్కడే ఉండడు. మన మధ్య తిరుగుతూ ఉంటున్నాడు. ఎదురుగా చెట్టునో పుట్టనో చూసి నమస్కారం చేసుకునే కంటే పైన ఉన్న భగవంతుడు ఉన్నాడని నమ్మి మీరు అన్న శూన్యంలో ఆయన రూపాన్ని తలుచుకుని నమస్కరిస్తారు. నమ్మకమే దేవుడు అంది ప్రజ్ఞ. నా పెళ్ళం మబ్బనుకున్న తత్వవాదనమాట. కానీ విడాల్ నా నోరు మూయిస్తావే దొరక్కపోవు. అప్పుడు మడత పెట్టకపోను చూసుకుందాం పద అని నవ్వాడు. మేమెంతండి మీ ముందు. మీరు కళ్ళెర చేయగానే మాడిపోయే దీపం పురుగుల్లాంటి వాళ్ళం. మా మీద గుర్ర అవ్వకండి సామి అని డ్రామాటిక్‌గా అంది ప్రజ్ఞ. ఏంటి చెడేరా అని ఐబ్రో అప్ చేశాడు వసి. కాదు నిజం అని గుడ్లు తిప్పింది ప్రజ్ఞ. ప్రవోక్ చేయకే. నీకు కష్టమని పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టి చంపేస్తున్నవే నీ క్యూట్‌నెస్‌తో అని ఇంటెండ్ వాయిస్‌తో అన్నాడు. డాడీ అంటూ తుర్రున వచ్చి ఇద్దరి వైపు మార్చి మార్చి చూసి నువ్వు మా అమ్మకి కిస్ చేసావు కదూ అంటూ వేలు ఊపుతూ అంది మిన్ను. గతుక్కుమని తత్తరపడుతూ అదేం లేదు బంగారం అన్నాడు వసి. మొహం మీద చేతిని అంచుకుని అక్వర్డ్ ఫీల్ అవుతూ దేవుడా అంది ప్రజ్ఞ. మిన్నునెత్తుకుని నీకెందుకు అలాగనిపించింది బంగారం అని ప్రశ్నించాడు. మా అమ్మాది ఇది అని నుదుటిన అంటున్న సింధూరం వేలుతో తీసి మరీ చూపించింది మిన్ను. నా కూతురు బుర్ర పాదరసం కంటే షార్ప్‌గా కదా! ఇక నుంచి కేర్‌ఫుల్‌గా ఉండాలి. రేయ్ అని నవ్వుకున్నాడు. నాని పిలుస్తుంటే ఇక్కడ నువ్వు మా అమ్మకి కిస్ చేస్తున్నావా? అంటూ గుడ్లు మిటకరించింది గద్దించింది. మా అమ్మకి కాదు. కిస్ లోపల నీ బుజ్జి తమ్ముడున్నాడు కదా! వాడికిచ్చా. నా ముద్దులన్నీ నీకు, తమ్ముకే. బంగారం మా అమ్మకివ్వను సరేనా అని ముద్దు పెట్టి, పద వెళ్దాం అని ప్రజ్ఞని చూసి చిలిపిగా కన్నుగీటాడు వశిష్ఠ. గుర్రుగా చూసింది ప్రజ్ఞ. డాడీ వెయిట్ అంది మిన్ను. మళ్ళీ ఏంట్రా అని ఆగాడు. నేను తమ్ముకి ముద్దిస్తా అని మా అమ్మ ఇలా రా అని పిలిచింది మిన్ను. ఇక ఇది నన్ను వాయిస్తుంది కదా అని చిరుకోపంగా చూసి దగ్గరకు వచ్చింది ప్రజ్ఞ.
నుదుటి మీద ముద్దు పెట్టి, "లవ్ యూ తమ్ము" అని కిలకిలా నవ్వేసింది మిన్ను. ఇద్దరూ మిన్నుని హత్తుకుని, "లవ్ యూ రా బంగారం" అని ఎమోషనల్‌గా అన్నారు. ఇద్దరి బుగ్గల మీద కిస్ చేసి, "లవ్ యూ డాడీ" అంది మిన్ను. వయసుకు మించిన మెచ్యూరిటీని చూసి ఒక్క క్షణం స్నిగ్ధని గుర్తు చేసుకుని, వెంటనే తల విదిలించి, "వెళ్దామా" అంది ప్రజ్ఞ. "హ్మ్. పద" అంటూ ముగ్గురు కిందకు వచ్చారు. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.